నమస్తే అండి, నేను మీ డాక్టర్ నితిన్ రాజమౌరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రాజమౌరి హాస్పిటల్స్, మహబూబ్ నగర్. సో 2-3 డేస్ బ్యాక్ మీరు న్యూస్ ఆర్టికల్స్లో చూస్తే ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే టీబీ ట్రీట్మెంట్కి ఒక కొత్త రెజిమెన్ వచ్చిందని. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే బేసిక్గా మనం చేతిలో చేసుకుంటున్న మిస్టేక్స్ ఏంటంటే టీబీ వచ్చిన పేషెంట్స్ రెగ్యులర్గా కరెక్ట్గా మందులు వాడట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ఇచ్చిన 6 months కోర్స్, కొన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ ఆల్సో గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్ టీబీ పేషెంట్స్కు. వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా డాక్టర్స్ ఎన్నిసార్లు చెప్పినా 2-3 months వాడి ఆ తర్వాత తగ్గిపోయింది అని వాళ్ళంతకు వాళ్ళే ఆపేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా తగ్గే మందులకు కూడా టీబీ తగ్గదు నెక్స్ట్. సో దాన్ని టెస్ట్ల రూపంలో చేస్తే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాము. ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తే మీకు రికవరీ ఛాన్స్ కూడా వేరే వాటితో కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ అది నార్మల్ టీబీ కన్నా ప్రమాదకరమైనది. సో దయచేసి టీబీ మెడిసిన్స్ కోర్స్ పూర్తిగా వాడండి. మీకు టీబీ మెడిసిన్స్ వల్ల ఇంకొకటి ఏంటంటే కొందరు టీబీ మెడిసిన్స్ ఆపేయడానికి కారణము సైడ్ ఎఫెక్ట్స్. సో అలా చేయకుండా మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గేటట్టు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హీ విల్ చేంజ్ ద మెడిసిన్స్ అకార్డింగ్లీ. సో దయచేసి టీబీ మెడిసిన్స్ స్టాప్ చేయొద్దు. మీ అంతకు మీరు 6 months పూర్తిగా వాడండి. పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. మనం ఇలా చేస్తుంటే ఏమవుతుంది అంటే లాస్ట్కు మళ్ళీ పాత రకము ఆపరేషన్స్ వరకు పోవాల్సి వస్తుంది సింపుల్ టీబీ కూడా. సో మందులన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో దయచేసి టీబీ మెడిసిన్స్ పూర్తిగా వాడండి. 6 months కోర్స్ కంప్లీట్ చేయండి. కొన్నిసార్లు మెదడుకు కానీ బోన్కి కానీ టీబీ ఉంటే వీ విల్ ఎక్స్టెండ్ ద ట్రీట్మెంట్ అప్ టు ఈవెన్ మోర్ దెన్ 1 year అండి. నమస్తే.